బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డిలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఇవాళ చలో కామారెడ్డికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కామారెడ్డికి బీజేపీ నేతలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డిలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఇవాళ చలో కామారెడ్డికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కామారెడ్డికి బీజేపీ నేతలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, పలువురు బీజేపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఇటు కామారెడ్డిలో రెండో రోజు కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో ఇట్లా భూముల వివాదం రెండు పార్టీల మధ్య రచ్చలేపిందని చెప్పచ్చు. బీజేపీ అలాగే కాంగ్రెస్ నాయకుల మధ్య ఒక తీవ్ర ఉద్రిక్తకు దారితీసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అయితే నిన్న ఏదైతే ఇటు కామారెడ్డి పట్టణానికి సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అలాగే శిశు మందిర్ దాంతో పాటు అరోరా కాలేజీ సంబంధించి భూములను బీజేపీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి పూర్తిగా అమ్ముకున్నాడు, తమ అనుచరులకు దారాదత్తం చేశారని చెప్పి కూడా షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ కామెంట్ చేశాడు. దీనికి స్పందించినటువంటి వెంకటరామరెడ్డి దీనిపై నేను అమ్ముకోలేదు, నేను ఎవరికి ఇవ్వలేదని చెప్పి కూడా దీనిపై సాక్ష్యాలతో నిరూపించాలని చెప్పి కూడా ప్రతి సవాల్ వేశారు. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి సవాళ్ళు స్వీకరించారు. శిశు మందిర్ వేదికగా ఈ రెండు పార్టీల్లో కూడా బహిరంగ చర్చకు సిద్ధమంటూ కూడా ప్రతి సవాలు చేసుకున్నారు. అయితే నిన్న ఏదైతే దీనికి సంబంధించి కూడా శిశు మందిర్ వద్ద కూడా ఈ రెండు పార్టీల నాయకులు బహిరంగ చర్చకు వస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఇక్కడ శాంతియుత ఈ రెండు పార్టీలు కలిస్తే శాంతి ఇటు భద్రతకు ఇబ్బంది పడుతుంది అని చెప్పి కూడా ఉద్రిక్తతలు తలెత్తుతాయని చెప్పి కూడా పోలీసులు అనుమతి లేదని చెప్పి చెప్పారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఇటు ఎమ్మెల్యేని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఒక ఉద్రిక్త వాతావరణం మేలుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు మహేందర్ రెడ్డి కూడా ఎమ్మెల్యే క్యాంపస్ లోకి కారుతో దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్న బీజేపీ నాయకులు అతన్ని అడ్డుకున్నారు, కారుని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో మరింత టెన్షన్ వాతావరణం మేలుకుంది. రెండు పార్టీల కార్యకర్తలు చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయితే ఈ తతంగం అంతా నడుస్తున్న క్రమంలో బీజేపీ నాయకులు కూడా చలో కామారెడ్డికి ఇచ్చారు. నిన్న ఏదైతే వెంకటరామరెడ్డి పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అలాగే ఎమ్మెల్సీ అంజిరెడ్డి దాంతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా కామారెడ్డికి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే తార్నాకలోని అతని ఇంటి వద్ద రామచంద్రరావుని కూడా అరెస్ట్ చేశారు. ఎందుకంటే కామారెడ్డి పట్టం వస్తే మరి ఇంకా మాటలకు ఇంకా ఉద్రిక్త వాతావరణం నెలకొడుతుంది. శాంతి భద్రతలకు దెబ్బతింటాయని చెప్పి కూడా పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దాంతో పాటు ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అలాగే అంజిరెడ్డిలను కూడా ఇటు కామారెడ్డి వస్తున్న క్రమంలో మేడ్చల్ వద్ద పోలీసులు అడ్డుకొని అక్కడ రావద్దని చెప్పి కూడా ఇక్కడ ఎలాంటి అనుమతి లేదు, తమ అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పి కూడా తిరిగి వాళ్ళని హైదరాబాద్ పంపించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దాంతో పాటు ఈ రోజు కూడా ఇటు బీజేపీ నాయకులు కామారెడ్డి పట్టణానికి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మరోవైపు దీంతో అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని కూడా ఈ రోజు కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి మాత్రం కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో పాటు ఎమ్మెల్యే ఏదైతే కామారెడ్డి ఎమ్మెల్యే సంబంధించి వెంకటరామరెడ్డి కూడా ఇప్పటికీ అతని గెస్ట్ ఎమ్మెల్యే క్యాంపస్ లో కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లుగా పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో పాటు ఇప్పుడు ఈటెల రాజేందర్ మల్కాజిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఇటు ఎమ్మెల్యే అయినటువంటి వెంకటరామరెడ్డికి ఫోన్ చేసి ఏం జరిగిందో పూర్తిగా ఎంక్వైరీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ పోయేదాం పోలీసులు తమకు గొంతు నొక్కించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పాలన అందివ్వకుండా కూడా ఇటు తమ నాయకులపై దాడులు చేస్తున్నారని చెప్పి దీనికి ప్రతీకార చర్య ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా ఈటెల రాజేందర్ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో పాటు ఇటు వెంకటరామరెడ్డి కూడా నిన్న మీడియా సమావేశం తమ గొంతు నొక్కి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి షబ్బీర్ అలీ ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అయితే తన ఈ భూములను ఎక్కడ ఎవరు అమ్ముకోలేదని చెప్పి కూడా దీనిపై సవాల్ విసిరాను, దానికి స్వీకరించకుండా తమపై దాడులు చేస్తున్నారని అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దానికి ప్రాణహాని ఉందని చెప్పి భయం, బెదిరింపులు కూడా కాల్స్ వస్తున్నాయని చెప్పి కూడా దీనికి పూర్తిగా బాధ్యత ఇక్కడ పోలీసులు కావచ్చు, ఎస్పీ కావచ్చు,
పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి దీనిపై తాను కాంప్లైంట్ చేస్తానని చెప్పి చెప్పారు. ఖచ్చితంగా తాను తగ్గేది లేదు, తనకు రాజకీయ గురువు తానని చెప్పి షబ్బీర్ చెప్తున్నారని చెప్పి తనకు రాజకీయ గురువు షబ్బీర్ కాదని చెప్పి కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి తనకు రాజకీయ గురువు అని చెప్పి తాను కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళడానికి కారణం ప్రధానంగా షబ్బీర్ అని చెప్పి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా తాను నిజామాబాద్ కామారెడ్డి పట్టణంలో తిరుగుతా అని చెప్పి వీళ్ళ అవినీతి బండారం పూర్తిగా బయట పెడతానని చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఏ బెదిరింపులకు లొంగను, ఖచ్చితంగా తాను ఏంటో చూపిస్తానని చెప్పి నిన్న ఏదైతే కేవలం రాయల్ మాత్రమే తనను అడ్డుకుంటే ఏం జరుగుతుందో పూర్తిగా నిరూపిస్తానని చెప్పి తను పిలుపునిస్తే అనేక మంది పార్టీ కార్యకర్తలు వస్తారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టు ఇప్పుడు కామారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపస్ కార్యాలయంతో పాటు ఏదైతే శిశు మందిర్ ఏదైతే అక్కడ సవాల్కు వేదిక అవుతుందో శిశు మందిర్ వద్ద కూడా పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయరు. బీజేపీ నాయకులను కూడా ఎవరిని ఇక్కడ అనుమతి ఇవ్వమని చెప్పి కూడా ప్రస్తుతానికి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఇటు బీజేపీ నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. నవీన్, అయితే మనం నిన్నటి నుంచి చూస్తున్నాం ఈ వివాదం మరింత పెరుగుతుందే గానీ తగ్గట్లేదు. ఇటు సవాళ్ళు ప్రతి సవాళ్లతో కలెక్టరేట్కి రావాలి, చర్చకు రావాలి అని చెప్పేసి ఇటు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు. సో అసలు ఏం జరుగుతోంది? ముందస్తుగా ఈ బీజేపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేయడం కానీ, పోలీసులు అక్కడ మోహరించడం కానీ, ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. అదే విషయం కూడా బీజేపీ నాయకులు కూడా నిన్న వెంకటరామరెడ్డి కూడా ప్రెస్ మీట్ మీడియా పరంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా పూర్తిగా విమర్శలు చూపించారు. తాను ఏదైతే తమపై ఆరోపణలు వచ్చే దానిపై కూడా తాము నిరూపించుకోవాలని చెప్పి కూడా సాక్ష్యాలతో తమ అక్కడ చర్చా వేదిక బహిరంగ చర్చకు రావాలని చెప్పాయని చెప్పి సభలు విసిరని చెప్పి ఈ సవాళ్ళను స్వీకరించే కూడా తమను అడ్డుకుంటున్నారని చెప్పి పోలీసులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తొత్తులుగా మారుతున్నారని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏదైనా తమ అవినీతి ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా బహిరంగ చర్చకు రావాలి, అంతేగాని తమతో పాటు తమ రాష్ట్ర నాయకులను ఎమ్మెల్సీలను అలా అవజారచ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా వారు మండిపడుతున్నారు. ఖచ్చితంగా తను అవినీతి చేయాలని చెప్పి పూర్తిగా అది ఇటు షబ్బీర్ కావచ్చు, అతని అనుచరులు కావచ్చు పూర్తిగా అవినీతికి పాల్పడ్డారని చెప్పి తన దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయని చెప్పి తాను ఖచ్చితంగా నిరూపిస్తామని చెప్పి చెప్తున్నారు. అది ఖచ్చితంగా తనపై ఏదైతే అవినీతి ఆరోపణలు ఉంటే మాత్రం బహిరంగ చర్చకు ఏదైనా సరే ఎప్పుడైనా రావాలని చెప్పి చెప్తున్నారు. తమను పోలీసులతో అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇటు ప్రత్యక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారని చెప్పి ప్రధానంగా ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా మండిపడుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే ఈ ఇష్యూ ఎప్పుడు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది నవీన్? అంటే ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో చూస్తుంటే గత కొన్నాళ్ళకు ఇది ఒక టీవీ సీరియల్ గా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇంతకు ముందు కూడా షబ్బీర్ అలీ కూడా దీనిపై కామెంట్ చేశారు. ఇటు ఏదైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములకు సంబంధించి నువ్వు కబ్జా చేసావు, నువ్వు కబ్జా చేసావు అని చెప్పి కూడా పూర్తిగా ఆరోపణలు గుప్పించుకున్నారు. దానిపై కూడా ఒక ఏదైతే అక్కడ ఉన్నట్టు గాంధీ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి కూడా అప్పుడు వెంకటరామరెడ్డి సవాల్ విసిరారు. దీంతో రెండు పార్టీల నాయకులు అక్కడ వెళ్లే ప్రయత్నం చేయక అక్కడ పోలీసులు కూడా వారిని అడ్డుకుని ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు కూడా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా ఇదే కంటిన్యూ అవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో శిశు మందిర్ వేదికగా చర్చకు సిద్ధమని చెప్పి కూడా వెంకటరామరెడ్డి చెప్పడం, దాంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తామని చెప్పడం, దాంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో కూడా ఈ తతంగం ఇలా కొనసాగుతుంది. కానీ ఇంతవరకు కూడా ఎప్పుడు చర్చ వేదిక కూడా బహిరంగ చర్చ జరిగిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి కామారెడ్డి పట్టణంలో పోలీసుల పహారీ మధ్య కూడా పూర్తి గట్టువిధమైన భద్రత మధ్య కూడా ఒక టెన్షన్ వాతావరణం మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.